దివ్యాంగులు కూడా క్రీడల్లో రాణించాలని నాగర్ కర్నూలు జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారి నరసింగరావు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో క్రీడా పోటీలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసింగరావు, స్త్రీ శిశు దివ్యాంగుల వయోవృద్ధుల అధికారిని వెంకటలక్ష్మిలు మాట్లాడారు. దివ్యాంగులు కూడా మండల, జిల్లా, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని విజయకేతనం ఎగురవేసి కీర్తి ప్రతిష్టలు చాటారని ఆకాంక్షించారు. సీనియర్, జూనియర్, మేల్, ఫీమేల్ క్రీడాకారులు పరుగు పందెం, జావెలిన్ త్రో, షాట్ పుట్, వీల్ చైర్, రన్నింగ్, పందెం, చదరంగం, క్యారంబోర్డ్ తదితర క్రీడా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చూపించారు. కార్యక్రమంలో దివ్యాంగులు జిల్లా మానిటర్ కమిటీ సభ్యులు కందనూల్ నిరంజన్, రాజశేఖర్, దివ్యాంగుల సంఘం టౌన్ అధ్యక్షులు భీంసాగర్, కొల్లాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా తెలిసిన వాళ్ళతో లేదా స్వయంగా కార్యాలయానికి వచ్చినా కూడా పూర్తిగా ఎలాంటి సాయం అన్నా తప్పనిసరిగా జరుగుతుంది. గ్రామ స్థాయిలోనే ప్రతి చోట కూడా మనకి అంగన్వాడీ టీచర్లు కానీ, అలాగే మన గ్రామ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, అక్కడ ఉండే పనిచేసే విఓఏలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేసుకొని ఫ్రీ బస్ పాసెస్ ఇప్పించాం. ఈసారి రెడ్డి ల్యాబ్స్ తోటి అది చేసుకున్నాం. కాబట్టి ఈసారి డిలే అయిన కారణం కూడా ఏదైనా ఉట్టిగా ప్రోగ్రామ్ చేసుకొని వెళ్ళిపోవడం కాకుండా ఒక బెనిఫిట్ కలిగించాలనే ఉద్దేశంతో డిలే జరిగింది. మనకి ఆ రోజు మనకి స్కూటర్స్ అయితే ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఒక 8 మెంబర్స్ అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళతోటి కూడా మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే ఈ ప్రస్తుతానికి 2 మండలాల వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోవడానికి పెట్టుకున్నారు. అలా విధంగా మొత్తం జిల్లా వాళ్ళకి ఒక్కొక్క 2 మండలాలు చేసుకుంటూ వెళ్తారు. ఇలా మీరు ఇళ్లలో ఉండి ఏదన్నా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే అలాంటి వాళ్ళకి వాళ్ళు